ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్. వాయిస్ ఉంటుంది. ఏంటంటే మీరిద్దరు కలిసి మీరు వీళ్ళు బ్యాచ్ కదా. ఇద్దరు వచ్చారు. పోస్ట్ రమ్య ఎవరు మీ దాంట్లో వీళ్ళిద్దరు బ్యాచ్ కదా. మీదే డౌట్ ఎక్సెప్ట్ ఫాలో అవర్ ఇంటర్నెట్ కొట్టండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, అలా పెట్టుకుంటారు. పైన మీ రూమ్ లో ఎవరు లేకపోతే ఫోటో తీస్తాను. అందరు కూడా ఫోన్లు ఇలా పట్టుకొని ఉండాలి. జాయిన్ అవ్వడం మన దారుణం. పైకి వెళ్ళిపోతాను. పైకి వెళ్ళి మన సైన్స్ రూమ్ లో కూర్చోబెట్టి అలాగే లెక్కలు అడ్డతారు. రేవతి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం స్టార్ట్ చేస్తారా? Yes sir, sure sir. But I'm getting disturbances. Yes. They unmuted mic and who is this V2029? Good morning madam. Good morning sir. Are there students? Because I saw some of the students there. Okay. So can I interact with them? Definitely ma'am. So M Ramya. Hello students, are you getting my voice? Madam Ramya గారిని అన్మ్యూట్ చేయమంటారా? Yes sir. Okay.
ఓకే, రమ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. నేను ఆప్షన్ ఇచ్చాను మీకు. రమ్య గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం గారితో ఇంటరాక్ట్ అవ్వండి. Hello, Ramya. Ramya, where are you from? Junior college, ma'am. Which college? Junior college, ma'am. Junior college. Okay. Ramya, are you comfortable with these classes? Yes, madam. Yes. Why your voice is so dull? No, madam. Speak a louder, yaar. Speak louder. Who is there beside you? Is it your friend? Yes, madam. Who is she? Rajita, madam. Rajita. She is Rajita. So only you two members are there. No, madam. 5 members, madam. 5 members are there. Okay. So, but I didn't get your college name. Okay. Ramya, have you spent COVID holidays? Yes, madam. COVID holidays ఎలా spend చేసావు? చదువుకున్నాను. ఓ చదువుకున్నావా? ఎంజాయ్ చేయలేదా? ఎందుకని? హాలిడేస్ మొత్తం చదువుతూనే గడిపేసావా? ఓకే. జనరల్ గా ఈవెన్ ఐ am also student. So we don't spend our holidays for reading, right? We don't like to read during holidays. Okay then. So నువ్వు ఎప్పుడైనా ఏదైనా స్ట్రెస్ కి గురయ్యావా? ఎప్పుడైనా నీకు స్ట్రెస్ గా అనిపించిందా? ఎగ్జామ్స్ అప్పుడు కానీ, లేకపోతే మీ టీచర్ నిన్ను ఏదన్నా క్వశ్చన్ చదివి చెప్పమన్నప్పుడు కానీ? స్ట్రెస్ గా అనిపించిందా నీకు? అనిపించింది మేడం. మరి ఆ టైంలో ఎలా దాని నుంచి బయటకు వచ్చావు? హౌ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్? So can you turn your video to Rajita? Yes, ma'am. Rajita, how are you now? Fine, madam. Arey, don't afraid to talk to me, yaar. Interact with me. If you are feel free to interact with me, then only I will communicate with you in a better way. Got it? Okay. So Rajita, so even Ramya is feeling nervous to talk to me. Are you comfortable to talk to me now? Yes, madam. ఓకే. మనకి ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకుంటాం? జనరల్గా మనకి అకాడమిక్ స్ట్రెస్ ఉంటుంది. సో చదవాలి, మెమరైజ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి, ఇలాంటి స్ట్రెస్ మనకు ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఉందని చెప్పు. Okay. Okay, dear, no problem. If you are uncomfortable, no need to say. But I will tell you in my classes how to control your stress. Okay, not only stress, we have a lot of topics under life skills. Getting? Okay, madam. Yeah, we have a lot of classes, and definitely that will improve us our life skills, how to live our life in a better way. So
and you won't feel fear later after these classes. You don't feel hesitate to talk to others. So మా స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే క్వశ్చన్ అడగంగానే వెంటనే రిప్లై వస్తుంది. అంటే మనం భయపడకూడదు. ఏదన్నా క్వశ్చన్ అడిగినప్పుడు మనం స్పాంటేనియస్ గా చెప్పాలి ఆన్సర్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఫియర్ ఉంటుందో మనం చెప్పలేం కదా. ఎప్పుడు భయపడకూడదు. ఎందుకంటే మేమేమి ఎక్కడి నుంచో రాలేదు, మీలాగా స్టూడెంట్ లెవెల్ నుంచే వచ్చాం కాబట్టి. సో మా ఎక్స్పీరియన్సెస్ ప్లస్ మీరు ఈ టైంలో ఎలా ఫీల్ అవుతున్నారు. కోవిడ్ హాలిడేస్ లో డెఫినెట్ గా మనకి క్లాసెస్ లేవు, కాలేజెస్ లేవు, బట్ వీ హ్యావ్ దట్ ప్రెజర్. ఇంట్లోనే ఉంటున్నాం. సో వీ హ్యావ్ అ వరీ అబౌట్ అవర్ ఎడ్యుకేషన్ కదా. ఆవిడే చెప్తారు. ఓకే, వీళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు పోస్ట్ లో వేసుంటారు. ఆవిడ కోహోస్ట్ అనుకోండి. 5 సంవత్సరాలు ఒకసారి మళ్ళీ మీరేంటి బ్యాచ్ అన్నాను. Rajita, is there anyone talking behind you? Because I am getting disturbance. Madam. Okay, so let them come. వాళ్ళకి చెప్పండి కొంచెం సైలెంట్ గా ఉండమని. ఓకే, సో మనం అకాడమిక్ స్ట్రెస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న దాని గురించి మన క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. బట్ మీరు కూడా ఓపెన్ అప్ అవ్వాలి. అసలు ఏ సిచ్యువేషన్స్ లో ఎలా ఫీల్ అవుతున్నారు. సో మీ ఫీలింగ్స్ చెప్తేనే దానికి తగ్గట్టు మనం సొల్యూషన్స్ వెతుకుతాం. ఓకేనా? Okay, Ramya and Rajita, thank you for your cooperation and thank you for interacting with me. You can mute yourselves. Mute చేసి Okay, I see few faces here, but only Ramya and Rajita I can interact, but I don't know remaining are students or not. Okay, so I selected for this demo stress management, how students are facing stress in their life, how they are unable to manage their academic stress and social stress. Definitely, if you are staying at home, so all these COVID-19 holidays, we faced even financial problems. Because of financial problems, we faced a lot of stress in our life. And so family issues, and now we all are in adolescent age, right? Intermediate students means definitely it's adolescent age and hormonal changes are there. So we are unable to manage education and social life. So at this age, we are attracted to social life. Like we want to spend time with our friends and we want to go outside. So we are unable to focus on education. But this is the right time to settle in our life. So if you focus at this age, if you control your social stress and academic stress in a balanced way, definitely we will overcome this stress and definitely will get success in our life. So is there any problem getting my voice, or is there any problem understanding my English? Hope you all are comfortable with English, and if I am too fast, just tell me that I will converse in Telugu also. I know Telugu too. సో ఎవరికైనా ప్రాబ్లం ఉందా ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి? నా ఇంగ్లీష్ అర్థం అవుతుందా మీకు? నిమ్మల మహేంద్ర గారు, కెన్ యూ అన్మ్యూట్? నిమ్మల మహేంద్ర. ఒక్క నిమిషం మేడం, అన్మ్యూట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్స్ లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ. నిర్మలా మహేంద్ర గారా? సో నిర్మలా మహేంద్ర గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మేడం మహేంద్ర,
You are from which college? GJ College, Government Junior College. Government Junior College. Place? Gumlakshmipuram. What is that? Gumlakshmipuram. Okay. So are you comfortable in understanding my English? So మీకు నా ఇంగ్లీష్ అర్థమవుతుందా? అర్థమవుతుంది. Okay. So Mahendra, మేడం, tell me how you spent COVID holidays. Feel free, or whatever you did, feel free to talk to me and I don't say anything. నువ్వు ఎలా స్పెండ్ చేసినా నేనేమి అనను. Feel free to talk to me. లేదు మేడం, కరోనా కదా ఇంట్లో ఉన్నాము. ఓకే. సో ఇంట్లో నీకు స్ట్రెస్ గా ఏం అనిపించలేదా కాలేజ్ లేకపోవడం వల్ల? బోర్ కొట్టింది మేడం. సో ఏం చేసావు? సినిమా చూడండి మేడం. యా మహేంద్ర, ఇంట్లో చదువుకున్నా. అరే డోంట్ లై టు మీ యార్. I know students, they don't spend time for education in holidays. You don't have exams, right? మీకు ఎగ్జామ్స్ లేవు, ఏమీ లేవు. సో ఎందుకు చదువుకున్నావు? చెప్పండి మేడం. నిజంగానే చదువుకున్నావా హాలిడేస్ లో? లేదు మేడం. మేడం మహేంద్ర చెప్పు. See, if students are unable to express their problems, it's really tough for me to communicate solutions. No problems, no stress in your life. Okay, Mahendra, unmute yourselves. Sorry, mute yourselves. Okay, now I understood that even no student is willing to interact. So the problem is your environment, I think, your surroundings, you are getting disturbance, I think. See, if you want to listen to classes, you need to sit in a peaceful environment, right? And you have to maintain notes and pen to jot out some important points. And see, all life skills classes are interactive classes. If you interact, class will move on. Otherwise, if you are not willing to interact, I say few points, how to control stress, how to live a healthy life. I'll say few points and you will write that. Like your regular subjects, maths, physics, chemistry, if you copy it and keep them aside, there is no use. Actually, these life skills are helpful to live a better life, right? So you need to communicate your life experiences with me. So can anyone interact with me regarding their life experiences? V2029. Can you raise your hand if you are willing to interact? Just show me your hand. మేడం, సార్, వాళ్ళు చాట్ లో కూడా ఎంటర్ చేసుకోవచ్చు మేడం. చాట్ బాక్స్ ఉంది, చాట్ లో కూడా ఎంటర్ చేయొచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. Okay, so you have chat box there, you can type there also. If you are willing to interact with me, you can type there, so the admin will unmute you so you can interact with me.
సో రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ ఎవరు చేస్తున్నారు? ఎవరికైనా హ్యాబిట్ ఉందా? కెన్ యూ డూ ఎక్సర్సైజెస్? డూ యూ హ్యావ్ దట్ హ్యాబిట్? I think it's better to communicate with Ramya and Rajita. They are appearing good students. Remaining all are roaming and not reacting. Ramya and Rajita, will you interact with me now? Sir, give permission to Ramya and Rajita to interact. Okay, madam. రమ్య గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, మేడంతో ఇంటరాక్ట్ అవ్వండి. Ramya and Rajita, do you have the habit of doing exercises regularly? Yes, madam. Yes, madam. Yoga or exercises? What kind of exercises? Yoga. So in yoga, do you know meditation? Yes, madam. Yes? Yes, madam. Meditation will really help us to relieve from the stress. So tomorrow you have exam, and today there are a lot of topics to cover. Just imagine, okay? Tomorrow you have exam, today you have to cover a lot of topics. So at that time, what will you do? అర్థమవుతుందా? తెలుగులో చెప్పనా? ఇంగ్లీష్ అర్థమైందా? ఓకే ఓకే. సో ఓకే, రేపు ఎగ్జామ్ ఉంది నీకు, జస్ట్ ఇమాజిన్ చేసుకో. సో ఈరోజు ఒక 10 టాపిక్స్ నువ్వు చదవాలి రేపు ఎగ్జామ్కి, బట్ నీకు టైం తక్కువగా ఉంది. సో ఎలా ఫీల్ అవుతావు ఆ టైంలో? ఏం చేస్తావు నువ్వు? ఎగ్జామ్స్ రాస్తాం కదా, టిల్ 9th standard we wrote exams, right? So 10th luckily we got through those exams because of corona. 10th లో మనం ఎగ్జామ్స్ రాయకుండా వచ్చేసాం కదా ఇంటర్కి. Are you in first year or second year? Second year. So you are not lucky kids. Your juniors are lucky kids, right? They didn't write exams. Okay, so first year exams రాసావు కదా ఇంటర్మీడియట్ నువ్వు? రాసావా ఇంటర్ ఎగ్జామ్? యా, మనకి ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యాకే లాక్డౌన్ వచ్చింది. సో అప్పుడు అన్ని సబ్జెక్ట్స్ అన్ని టాపిక్స్ కవర్ చేసేసావా నువ్వు? చెప్పు. ఆన్లైన్ క్లాస్ మేడం. ఆన్లైన్ క్లాసెస్? Yes, madam. No, inter first year you wrote exams, right? Exams రాసావు కదా? Yes, madam. అప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వు అన్ని టాపిక్స్ చదివి వెళ్ళావా ఎగ్జామ్ కి? కొన్ని టాపిక్స్ వదిలేసావా? అన్ని చదివేసారా? Good girls. I know girls are good, but boys, they don't read. They only read choice questions and important questions, and they go to exam. Generally, compared to boys, girls, they have that ability to read everything and to control their stress and to do meditation. Boys, they don't do. Right? బ్రదర్స్ అలా ఉంటారు కదా మనకి ఇంట్లో, అబ్జర్వ్ చేశారా? మనంత ఆర్గనైజ్డ్ గా వాళ్ళు ఉండరు కదా. See, boys, when I interacted with them, no one gave me proper reply.
ఓకే, సో మనకి రేపు ఎగ్జామ్ ఉంది, మనం చాలా టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు చాలా మంది స్ట్రెస్ కి గురవుతారు. ఓకే, రమ్య, రజిత ఆర్ గుడ్ గర్ల్స్, వాళ్ళన్నీ కవర్ చేసి వెళ్తారు. బట్ కొంతమంది ఏంటంటే ఎలా చదవాలి అని ఇంకా బుర్ర కొట్టుకుంటూ కూర్చుంటారు. అలాంటి టైంలో మనకి మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్ అబ్జర్వేషన్. సో వై ఐఎమ్ థింకింగ్ లైక్ దిస్, అట్లీస్ట్ నేను ఇలా బాధపడుతూ కూర్చోకుండా కొన్ని టాపిక్స్ అయినా కవర్ చేస్తే అట్లీస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ వీ కెన్ ఆన్సర్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్, రైట్? నేను బాధపడుతూ కూర్చుంటే నాకు మైండ్లోకి ఏమీ ఎక్కదు, ఆ బుక్ చూస్తూ అలా ఉండిపోతాను. సో నా మైండ్ అంతా స్ట్రెస్తో నిండిపోద్ది. నేను స్ట్రెస్తో ఉన్నప్పుడు నాకేమీ అర్థం కాదు, ఎంత చదివినా అర్థం కాదు. సో ఎట్ దట్ టైం వీ నీడ్ టు డూ మెడిటేషన్. సో మెడిటేషన్ చేయడం వల్ల వీ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్. మనకు థాట్స్ని కంట్రోల్ చేసుకొని, సో అట్లీస్ట్ నాకు తక్కువ టైం ఉంది, ఇఫ్ ఐ కవర్ అట్లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, సో ఐ కెన్ అటెండ్ టుమారోస్ ఎగ్జామ్, సో ఐ విల్ గెట్ త్రూ దట్ ఎగ్జామ్ అని చెప్పేసి మనం కొంచెం మన థాట్స్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల, అది మనం అలాగే స్ట్రెస్లో కూర్చోకుండా మనకి కొంచెం ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళి కొంచెం ఒక అబ్జర్వేషన్, జస్ట్ అబ్జర్వేషన్ మెడిటేషన్ అంటే, జస్ట్ అబ్జర్వింగ్ వాట్ వీఆర్ థింకింగ్. సో అలాంటి టైంలో డెఫినెట్గా దాని నుంచి మనం బయటపడగలం. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్. ఈ స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రావాలి అనేవి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ యోగా. మనం ఒక్కోసారి మనకి ఈవెన్ ఇన్ ఇంటర్మీడియట్ ఇట్స్ ద టఫెస్ట్ టైమ్ ఇన్ అవర్ లైఫ్. సో వీ డోంట్ డూ హార్డ్ వర్క్ ఇన్ 10th and degree level or BTech level, but intermediate is the toughest phase because we enter into adolescent age, and in that age definitely we have that pressure, and the syllabus of intermediate is too high for us to crack to qualify intermediate. Yeah, this is life skills class, means related to personality development, not English class. Someone texted that is it English class or personality development class. Okay, so this is personality development, controlling our stress. Got it? Okay, so just write down. మీరు నాతో కమ్యూనికేట్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి take pen and paper. Everyone, I request the students, take pen and paper and write these 3 questions. Write these 3 questions. Okay, so first question, what situations making me feel stressed? What situations making me feel stressed? Okay, so elanti situations nannu stress ki guri chestunnai, that is the meaning. Okay, second thing, స్ట్రెస్ కి గురవడం వల్ల నేను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నాను? వాట్ టైప్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఐఎమ్ ఫేసింగ్ బికాస్ ఆఫ్ దిస్ స్ట్రెస్? వాట్ టైప్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఐఎమ్ ఫేసింగ్ బికాస్ ఆఫ్ దిస్ స్ట్రెస్? కాన్సిక్వెన్సెస్ అంటే తెలుసు కదా, ద రిజల్ట్. మనం స్ట్రెస్ కి గురయ్యాక ఎలాంటి రిజల్ట్ వస్తుంది. ఓకే, ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, యూ నీడ్ టు నో వాట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ మేకింగ్ యూ ఫీల్ స్ట్రెస్డ్. ఎలాంటి సిచ్యువేషన్స్ స్ట్రెస్ కి గురవుతున్నారో రాయండి. సో
సో సెకండ్ క్వశ్చన్, దానివల్ల ఎలాంటి రిజల్ట్ ఫేస్ చేశారు రాయండి. థర్డ్, what type of methods I have to follow to relieve from the stress? Okay, third question, what type of methods I have to follow to relieve from the stress? Got it? 3 questions. Sir, can you unmute Ramya and Rajita? ఎస్ మేడం. రమయ్య గారు మాట్లాడండి మేడం తోటి. రమయ్య గారు ఓకే. రమ్య, క్వశ్చన్స్ రాసావా? రాసాను మేడం. ఏం అర్థమైంది ఆ క్వశ్చన్స్ అర్థమయ్యాయా? 3 క్వశ్చన్స్. ఏంటి ఫస్ట్ క్వశ్చన్ చెప్పు. చెప్పు, ఏం రాసావో చదువు జస్ట్. ఎలాంటి పరిస్థితుల్లో మనం స్ట్రెస్ కి గురవుతాం. రాసావది? సెకండ్ క్వశ్చన్ చెప్పు. ఒత్తిడి గురైనప్పుడు స్ట్రెస్ కి గురైనప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి నీకు? ఓకే, కాన్సిక్వెన్సెస్ అంటాం పరిస్థితుల్ని. ఓకే, అర్థమైందా? సెకండ్ క్వశ్చన్ అర్థమైందా? స్ట్రెస్ కి గురవటం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి నీకు? ఓకే, సో థర్డ్ క్వశ్చన్ రజిత, నువ్వు చెప్పు థర్డ్ క్వశ్చన్. ఓకే, మనం ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతే స్ట్రెస్ నుంచి రిలీవ్ అవుతాం. ఓకే, అది థర్డ్ క్వశ్చన్. ఓకే, మనం ఈ 3 క్వశ్చన్స్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. ఇది మనకి జస్ట్ ఇనాగ్రల్ సెషన్ కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్. మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ముందు మనం స్ట్రెస్ కి గురయ్యే సిచ్యువేషన్స్ ని కనుక అనలైజ్ చేసుకుంటే, మనం ఇప్పుడు కమ్యూనికేట్ అవడానికి ఇబ్బందిగా ఉంది కదా మనకి. సో మీరు కూర్చొని ప్రశాంతంగా ఉన్నప్పుడు రాయండి, ఎలాంటి సిచ్యువేషన్స్ లో నేను స్ట్రెస్ కి గురవుతాను. మీరు రాస్తే నెక్స్ట్ క్లాస్ డెఫినెట్ గా అవి ఇంటరాక్ట్ అయితే మనం ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి వాటిని కంట్రోల్ చేసుకోవడానికి. సక్సెస్ అవ్వడానికి ఒకేసారి టూ మెనీ టాస్క్స్ పెట్టుకోకూడదు. ఓకే, మనం చేయగలిగినన్ని టాస్క్సే పెట్టుకోవాలి. మనం చదవగలిగినన్ని టాపిక్సే సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం టాపిక్స్ నేను ఈ రోజే కవర్ చేసేయాలి, రేపు ఎగ్జామ్ రాసేయాలంటే అవ్వదు. ఓకే, అది ఈవెన్ లైఫ్ లో కూడా. సో ఎక్కువ టాస్క్స్ పెట్టుకుంటే ఎక్కువ స్ట్రెస్ కి గురవుతాం. సో మీరు గనక ఈ సిచ్యువేషన్స్ ఈ రోజు రాస్తే నెక్స్ట్ క్లాస్ లో మీ సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీరు స్ట్రెస్ కి గురయ్యారో చెప్తే దానికి సొల్యూషన్స్, మెథడ్స్ నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సరేనా? Ramya, Rajita, what do you say? Sure? Will you write all your situations today? Okay, sit in a calm place and write. Okay. Okay, thank you. That's all for today's session. And definitely, I hope from tomorrow onwards, you will feel free to interact with me and all personality development classes. డెఫినెట్లీ ఇంటరాక్ట్ అయితేనే మనం బాగా చెప్పుకోగలం. ఓకేనా?
Thank you. Okay. Sir, మేడం చెప్పండి. sir, so that's only today's session. So I gave them task to discuss their stressful situations. ఓకే. So they are unable to interact today. So I gave them task to write them. ఎస్ మేడం. So if they write and interact with me, definitely we will suggest some ideas. ఓకే Okay, sir. మేడం, ఇంకొకటి మనకి ఈరోజు ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు మేడం స్టూడెంట్స్. Okay. Yeah, sir. I only see Ramya and Rajita. Yes, yes, Only yes. 2 boys, and they are unable to interact. ఓకే 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 I think from Monday we can expect, I think. ఓకే మేడం. సో మండే విల్ మీట్ ఇన్ 10 to 12. Yes, sir. Sure. ఓకే మేడం. Okay, sir. Thank you. ఓకే మేడం, థ్యాంక్ యూ మ్యామ్. Okay, sir. సో ఎండ్ చేయమంటారా సెషన్ని? Yes, sir. End it. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. Okay, sir. Thank you.